సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో జీవితం అంటే ఒక పోరాటం. జీవితం అంటే సులభమైన దారి కాదు. ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు అలాగే బాధలు ఉంటాయి, అలాగే నిరాశ కూడా ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, కష్టం లేని విజయం నీకు ఎప్పుడూ ఉండదు. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా ఒక్కసారి కూడా నిన్ను నువ్వే ఎప్పటికీ వదిలేయవద్దు. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. ఆ శక్తి నీలోనే ఉంది. ఓటమి అంటే ముగింపు కాదు. నువ్వు ఓడిపోయావా, అయితే నీ కథ ముగిసిపోయిందా? కాదు. ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ ముందుగా ఓడిపోయిన వాళ్ళే. వాళ్ళు ఒకే పని చేశారు, వాళ్ళు ఎప్పటికీ ఆగలేకపోవడమే ఆ పని. నువ్వు కూడా ఎప్పటికీ ఆగిపోవద్దు. ఎందుకంటే ఓటమి నిన్ను ఆపడానికి కాదు, నిన్ను బలంగా తయారు చేయడానికి. నీ జీవితంలోకి ఓటమి వస్తుంది, ఎప్పటికీ నీ కళ్ళను వదలవద్దు. ప్రపంచం నీకు చెబుతుంది ఇది నీ వల్ల కాదు అని, కానీ గుర్తుంచుకో, నీ కళ్ళు వాళ్ళవి కాదు కదా, అవి నీవి. కనుక నీ కలలు ఎన్ని ఉన్నాయో, నీ ఆశలు ఎన్ని ఉన్నాయో వాటి కొరకు పోరాడు. అంతేకాని ఎదుటి వాళ్ళ గురించి ఎప్పటికీ నీవు పట్టించుకోకు. కళ లేకుండా జీవితం అంటే దిశ లేని పడవ లాంటిది. నువ్వు కళలకంటూ ఉంటేనే నీ జీవితం ముందుకు సాగుతుంది. కాబట్టి నీ జీవితంలో కళల కను, వాటిని నెరవేర్చుకుంటకు పోరాడు. నిన్నటి బాధ నీకు రేపటి విజయం. గుర్తుంచుకో, ఈరోజు నీకు కష్టం ఉందా? అయితే ఇది విను. వజ్రం కూడా అగ్నిలో కాలితేనే కదా అది మెరుస్తుంది. అలాగే నువ్వు కూడా కష్టాల్లోనూ కాలితేనే అది మరింత బలపడుతుంది. ఈరోజు నీ కన్నీరు రేపటి నీ విజయానికి బీజం. చివరి మాట, జీవితం అంటే పడిపోవడం కాదు, పడిపోయి లేచే ధైర్యం. నువ్వు ఓడిపోయావని అనుకుంటున్నావా? కాదు, నువ్వు ఇంకా విజయం వైపు ప్రయాణంలో ఉన్నావు. గుర్తుంచుకో, నువ్వు ఆగితే నీ కథ ముగుస్తుంది, నువ్వు ముందుకు వెళ్తే నీ విజయం మొదలవుతుంది. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, జీవితం అంటే ఒక పోరాటం. నువ్వు విజయం పొందాలంటే పోరాడు. అలాగే ఓటమి నుంచి బయటకు రావాలంటే నీవు శ్రమించు. అంతేకాని ఎవరి మాటని పట్టించుకోకు, ఎవరు చెప్పే ఆలోచనల్ని తీసుకోకు. నీకు నచ్చింది ఇచ్చాయి, ఖచ్చితంగా విజయం మనదే. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. సార్వభౌముడు మినిస్ట్రీస్.